తులారాశి వారికి ఏప్రిల్ 22, 23, 24, 25 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలై ఒక పెద్ద మార్పుకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితం మారబోయే ఒక రోజు ముందు అస్సలు మిస్ అవ్వద్దు. 3 శుభవార్తలు కనిపిస్తాయి. ఈ శుభవార్తలు సంకేతాలుగా కనిపించవచ్చు. ఈ సంకేతాలను మీరు గమనిస్తే మీకు వచ్చే అవకాశాలు మరింత సరిగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం ఒక్కొక్కటిగా ఆ శుభవార్తలు ఏమిటి, ఏ రోజుల్లో ఎలా ప్రభావం చూపవచ్చు, అలాగే మీరు తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు ఏమిటి అన్నది సింపుల్గా తెలుసుకుందాం. ఇది మీ ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. మీ రాశి ఫలితాలను సులభంగా, స్పష్టంగా మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వీడియో మొదలు పెట్టే ముందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా మారేందుకు ఇది ఒక మంచి ఆరంభంగా ఉంటుంది. దయచేసి ఈ వీడియోని ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారంలో మొదటి శుభవార్త ఆర్థికంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో మీకు చిన్న మొత్తంలో అయినా ఒక అనుకోని లాభం రావచ్చు. ఇది మీకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని కాదు, కానీ మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి విశ్వం నుండి వచ్చే ఒక చిన్న గుర్తింపు లాంటిది. చాలామందికి ఈ సమయంలో ఎవరన్నా ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న అదనపు ఆదాయం రావడం లేదా ఖర్చు తగ్గడం వంటి పరిస్థితులను గమనించవచ్చు. ఇది మీ ఫైనాన్షియల్ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని సూచించే సంకేతంగా తీసుకోవాలి. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని పెద్దగా భావించకుండా దాన్ని ఒక ప్రారంభంగా తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు చేస్తున్న పని లేదా బిజినెస్ లేదా జాబ్లో కన్సిస్టెన్సీ ఉంచితే ఈ చిన్న లాభం పెద్ద విజయానికి మార్గం చూపుతుంది. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మికంగా వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేయడం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ దశలో మీ ఆలోచనలను సానుకూలంగా ఉంటే మరిన్ని అవకాశాలు మీ వైపు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారికి రెండవ శుభవార్త పెండింగ్ పనుల విషయంలో కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని ఈ రోజుల్లో అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఇది జాబ్ అప్లికేషన్, బిజినెస్ డీల్, డాక్యుమెంట్స్ అప్రూవల్ లేదా వ్యక్తిగత విషయాలు కావచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని విషయం ఇప్పుడు సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ మార్పు మీలో ఒక కొత్త నమ్మకాన్ని పెంచుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు పేషెన్స్తో ఉండటం చాలా అవసరం. గతంలో ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకోవడం తప్పు. పరిస్థితులు మారుతున్నాయి, మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీరు ఈ సమయంలో చేసే చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో స్పష్టత ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే మీ పని త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆలస్యమైన ప్రతి పని వెనుక ఒక సరైన సమయం ఉంటుంది. ఇప్పుడు ఆ సమయం మీకు దగ్గరవుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఈ ప్రయాణం మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు ముందు ఒక స్పష్టమైన సంకేతంగా పనిచేస్తుంది. తులారాశి వారికి ఈ వారంలో మూడవ శుభవార్త చాలా ముఖ్యమైన సంకేతం. ఒక కొత్త వ్యక్తి పరిచయం రూపంలో కనిపిస్తారు. ఈ పరిచయం సాధారణంగా అనిపించినా దీని ప్రభావం మాత్రం మీ భవిష్యత్తుపై పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో మీకు కొత్తగా మాట్లాడే వ్యక్తి లేదా చాలా రోజుల తర్వాత మళ్ళీ కనెక్ట్ అయ్యే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఈ వ్యక్తి మీ ఆలోచనలను మార్చేలా, మీకు ఒక కొత్త దారిని చూపేలా ఉండవచ్చు. ఈ పరిచయం జాబ్, బిజినెస్, ఫ్రెండ్షిప్ లేదా గైడెన్స్ రూపంలో రావచ్చు. కొందరికి ఇది ఒక సీనియర్ వ్యక్తి ద్వారా అవకాశం రావచ్చు. ఇంకొందరికి ఒక స్నేహితుడు లేదా పరిచయస్తుడి ద్వారా ఉపయోగకరమైన సమాచారం రావచ్చు. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పరిచయం వచ్చినప్పుడు మీరు ఓపెన్ మైండ్తో ఉండాలి. చాలాసార్లు మనం కొత్త వ్యక్తులను లేదా కొత్త ఆలోచనలను వెంటనే అంగీకరించలేకపోతున్నాం, కానీ ఈ సమయంలో వచ్చిన కనెక్షన్ మీకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పరిచయం ద్వారా మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. మీరు చేయాలనుకున్న పని మీద మళ్ళీ ఫోకస్ పెరుగుతుంది. కొన్నిసార్లు ఒక చిన్న కన్వర్జేషన్ కూడా మన దిశను మార్చగలదు. అదే విధంగా ఈ రోజుల్లో మీరు మాట్లాడే వ్యక్తి మీలో కాన్ఫిడెన్స్ ని పెంచేలా ఉండవచ్చు. మీరు మీ ఐడియాస్ ని స్పష్టంగా వ్యక్తపరిస్తే ఈ పరిచయం ఒక మంచి అవకాశంగా మారుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం.
ప్రతి కొత్త పరిచయాన్ని పూర్తిగా నమ్మడం కంటే కొంత సమయం తీసుకొని అర్థం చేసుకోవడం మంచిది. మీ గ్రోత్కు ఉపయోగపడే సంబంధాలను మాత్రమే కొనసాగించండి. బ్యాలెన్స్ గా వ్యవహరించడం తులారాశి వారికి సహజమైన లక్షణం. అదే మీకు ఈ సమయంలో బలంగా పనిచేస్తుంది. ఈ పరిణామం ఒక సాధారణ పరిచయం కాదు. ఇది మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు ముందే కనిపించే ముఖ్యమైన సంకేతం. మీరు ఈ కనెక్షన్ ని సరైన విధంగా ఉపయోగించుకుంటే మీ ఫ్యూచర్ లో మంచి మార్పులు కనిపించవచ్చు. చిన్నగా మొదలైన ఈ పరిచయం పెద్ద అవకాశాలకు దారితీసే అవకాశం ఉంది. తులారాశి వారికి 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన భాగం. మీ జీవితాన్ని మెల్లగా కొత్త దిశలోకి తీసుకెళ్లే ఒక రోజు. ఇది ఏప్రిల్ 24 లేదా 25 తేదీల్లో అనుభవంగా రావచ్చు. ఈ రోజు పెద్దగా బయటకు కనిపించకపోయినా మీలో జరిగే ఆలోచనల మార్పు, తీసుకునే ఒక నిర్ణయం లేదా ఎదురయ్యే ఒక పరిస్థితి మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కంటే మీరు తీసుకునే ఒక స్మార్ట్ నిర్ణయం ద్వారా వచ్చే మార్పుగా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన ఎంపిక ముందు నిలబడవచ్చు. అది జాబ్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో సంబంధించినదై ఉండవచ్చు. గతంలో మీరు సందేహపడ్డ విషయం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈసారి మీరు దాన్ని ఎలా చూస్తారు, ఎలా స్పందిస్తారు అనేదే కీలకం. తొందరపడకుండా మీకు ఉన్న సమాచారం ఆధారంగా శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. భావోద్వేగంతో కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించడం ఈ సమయంలో చాలా ముఖ్యం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మీరు చేసే చిన్న మార్పులు కూడా పెద్ద ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు కొత్త అలవాటు మొదలు పెట్టడం, టైం మేనేజ్మెంట్ మెరుగుపరచడం లేదా మీ పనిపై మరింత ఫోకస్ పెట్టడం, ఇవన్నీ కలిపి మీ భవిష్యత్తును స్థిరంగా మార్చే దిశగా తీసుకెళ్తాయి. ఈ మార్పులు ఒక్క రోజులో ఫలితాలు ఇవ్వకపోయినా క్రమంగా మంచి ఫలితాలకు దారితీస్తాయి. ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలు గుర్తించడం చాలా ముఖ్యం. కొన్ని అవకాశాలు చిన్నగా కనిపించవచ్చు, కానీ అవే తర్వాత పెద్ద మార్గాలను తెరవవచ్చు. మీరు గత అనుభవాలను గుర్తు చేసుకొని వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను ఉపయోగిస్తే సరైన దిశలో ముందుకు వెళ్ళగలుగుతారు. మీలోని బ్యాలెన్స్ మరియు నిర్ణయ శక్తి ఈ రోజుల్లో మీకు బలంగా పనిచేస్తాయి. మరో విషయం, ఈ రోజు మీలో ఒక అంతర్గత స్పష్టతను కూడా తీసుకురావచ్చు. మీరు ఏం చెయ్యాలి, ఏ దారిలో వెళ్ళాలనే విషయాల్లో ఈ క్లారిటీ ఆధారంగా మీరు వేసే అడుగులు మీకు మానసికంగా సంతృప్తి ఇవ్వడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా ఉపయోగపడతాయి. మీ మీద నమ్మకం పెంచుకోవడం, మీ సామర్థ్యాన్ని గుర్తించడం ఈ దశలో చాలా ముఖ్యం. అంతిమంగా చెప్పాలంటే ఈ జీవితాన్ని మార్చే రోజు అనేది ఒక సంఘటన కాదు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే చిన్న మార్పులు, మీరు ఉపయోగించుకునే అవకాశాలు అన్నీ కలిపి భవిష్యత్తును కొత్త దిశలోకి తీసుకెళ్తాయి. కాబట్టి ఈ రోజుల్లో జాగ్రత్తగా ఆలోచనలతో ముందుకు సాగితే ఈ వారం మీకు ఒక మంచి టర్నింగ్ పాయింట్లా మారే అవకాశం ఉంటుంది. చివరిగా తులారాశి వారికి ఈ వారంలో వచ్చే మార్పులు, అవకాశాలు, నిర్ణయాలు అన్నీ కలిపి ఒక కొత్త దిశను చూపే సమయం ఇది. ఇలాంటి సమయంలో మనసు స్థిరంగా ఉండటం, ఆలోచనలు స్పష్టంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే ఈ దశలో ఆధ్యాత్మికంగా మీకు బలం ఇవ్వగల ఒక సరళమైన మార్గం అయ్యప్ప స్వామి స్మరణ. రోజు కొద్ది నిమిషాలు అయినా భక్తితో ఆయన్ను స్మరించడం మీలో ప్రశాంతతను పెంచి మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వాన్ని తీసుకురావచ్చు. ఈ రోజుల్లో మీరు అనుభవించే చిన్న టెన్షన్స్ లేదా సందేహాలు సహజం. వాటిని తగ్గించుకోవడానికి ఒక సింపుల్ రొటీన్ ఉపయోగపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం మీకు సౌకర్యంగా ఉన్న సమయంలో ఓం స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని నిశ్శబ్దంగా జపించడం ద్వారా మీ మనసు కేంద్రీకృతమవుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక అలవాటు మాత్రమే కాదు, మీ దినచర్యలో ఒక పాజిటివ్ పాయింట్గా కూడా మారుతుంది. క్రమంగా మీరు మీలో ఒక శాంతి, ఒక క్లారిటీని గమనించవచ్చు. పరిహారాల విషయానికి వస్తే రోజులో ఒక్కసారైనా ప్రశాంతంగా కూర్చొని మీ ఆలోచనలను సరిదిద్దుకోవడం, మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టడం, అవసరం లేని ఆందోళనను తగ్గించడం, అలాగే మీ చుట్టూ ఉన్న వారితో మృదువుగా మాట్లాడడం, చిన్న సహాయం చేయడం వంటి మంచి అలవాట్లు కూడా మీలో సానుకూలతను పెంచుతాయి. ఇవి ఆధ్యాత్మికంగా కూడా ప్రాక్టికల్గా కూడా మీకు ఉపయోగపడతాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఆచరణ చిన్నదైనా పెద్దదైనా మీ మీద ప్రభావం చూపుతుంది. రోజు చివరిలో మీరు చేసిన పనులను ఒక్కసారి రివ్యూ చేయడం మీకు మంచిది. ఇలా చేస్తే మీరు ఎక్కడ మెరుగుపరుచుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మీ వ్యక్తిగత అభివృద్ధికి ఒక మంచి స్టెప్ అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం, పరిహారాలు అనేవి భయంతో చేయాల్సినవి కాదు, విశ్వాసంతో చేయాల్సినవి. మీరు నమ్మకంతో శాంతంగా ఈ చిన్న ఆచరణలను పాటిస్తే మీలో ఒక స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆ స్ట్రెంగ్త్ మీకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకునేలా సహాయం
చేస్తుంది. ఈ దశలో మీరు బాహ్య పరిస్థితులను మాత్రమే కాదు, మీ అంతర్గత స్థితిని కూడా సమతుల్యం చేయడం చాలా ముఖ్యం. చివరగా ఈ టాపిక్ యొక్క ప్రధాన భావం ఏమిటంటే, ఆధ్యాత్మికత మీకు ఒక సహాయక శక్తిగా పనిచేయాలి. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నాలు ప్రధానమైనవి. వాటికి తోడుగా ఈ స్మరణ, ఈ పరిహారాలు మీకు మానసికంగా బలం ఇస్తాయి. ఈ బ్యాలెన్స్ ను కొనసాగిస్తే ఈ వారంలో మీరు చూసే మార్పులు మీకు ఒక స్థిరమైన ముందడుగు అవుతాయి. ఈ వీడియోను ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. సో ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.